can make relating to the Consumer Protection Act, right? Okay. So today, my complaint has to be made అండి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కంప్లైంట్ చేయాలి అన్నప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ డూయింగ్ మేకింగ్ కంప్లైంట్? ఓకే, సి కంప్లైంట్ ఎందుకు చేస్తారు అని అంటే, అది 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 ఆడిబుల్ అండి, వినపడుతుందా? సో కంప్లైంట్ ఎందుకు చేస్తారు అంటే, ఏదైనా డిఫెక్ట్ కానీ డెఫిషియన్సీ కానీ ఏదైనా ప్రోడక్ట్లో ఉంటే అప్పుడు మనం కంప్లైంట్ చేస్తాం. సో ఈ డిఫెక్ట్ అన్నప్పుడు వాట్ ఈజ్ డిఫెక్ట్ అంటే ఏంటి, డెఫిషియన్సీ అంటే ఏంటి అనేది మనకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో చెప్పడం జరిగింది. డిఫెక్ట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ అండర్ సెక్షన్ 2 clause 10. 2 clause 10లో వాట్ ఈస్ ఎ డిఫెక్ట్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, డిఫెక్ట్ అంటే ఏంటి? మీన్స్ ఎనీ ఫాల్ట్ కానీ, ఏదైనా ఇన్పర్ఫెక్షన్ కానీ, లేదా ఇఫ్ ఎనీ షార్ట్ కమింగ్ ఆఫ్ ద క్వాలిటీలో ఏదైనా తక్కువ కనుక ఉన్నట్లయితే, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ పొటెన్షియాలిటీ కానీ ప్యూరిటీ కానీ దాంట్లో ఏదైనా షార్ట్ కమ్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్ని డిఫెక్టివ్ ప్రోడక్ట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డెఫిషియన్సీ అంటే ఏంటి అనేది, డెఫిషియన్సీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ అండర్ సెక్షన్ 2 clause 11. Deficiency means any fault, any impression or shortcomings in the quality or quantity, లేదా నేచర్ అండ్ మేనర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఏదైతే పర్ఫార్మెన్స్ చేయబడుతుందో అని చెప్పిన దాన్ని, ఆ చెప్పిన దాంట్లో ఏదైనా షార్ట్ కమ్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని డెఫిషియన్సీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సపోజ్ undertaken to be performed by a person in pursuance of the contract in relation to the services are included. అంటే ఇప్పుడు సపోజ్ కాంట్రాక్ట్ లో గనక ఏదైనా సర్వీసెస్ గురించి ఏమైనా చెప్పినట్లయితే, ఓకే, ఆ సర్వీసెస్ అనేది నెగ్లిజెన్స్ తో కానీ కమిషన్స్ తో కానీ లేదా ఒమిషన్ తో కానీ గనక ఏదైనా ఇంజూర్ చేయబడి ఉన్నట్లయితే దెన్ అది డెఫిషియన్సీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ any act of negligence or omission or omission by such a person which causes loss or injury to the consumer. కన్జ్యూమర్ అనే వాడికి ఆ నెగ్లిజెంట్ ద్వారా లేదా యాక్ట్ ఆఫ్ కమిషన్ ఆర్ ఒమిషన్ ద్వారా కన్జ్యూమర్ అనే వాడికి గనక ఏదైనా హాని కలిగించే ప్రయత్నం ఏది చేసినా దెన్ ఇట్ కమ్స్ అండర్ ద డెఫిషియన్సీ. Okay, suppose for example, presume that I have purchased LG TV. LG TV నేను బ్రాండ్ చూసి నేను కొన్నా. ఓకే, ఆ LG టీవీలో నాకు ఏదైనా ప్రోడక్ట్ డెఫిషియన్సీగా అనిపించింది. ఓకే, సో కస్టమర్ కేర్ వాళ్ళు వచ్చారు. కస్టమర్ కేర్ వాళ్ళు ఇక ఆ డెఫిషియన్సీని తీసేయడానికి వాళ్ళు ఏం చేశారు, కొన్ని ప్రయత్నాలు చేశారు. దాని ద్వారా మొత్తం టీవీ ఖరాబ్ అయింది. ఓకే, దెన్ see that TV has been a defected part or a deficiency part వచ్చింది అన్నప్పుడు డ్యూ టు ద నెగ్లిజెంట్ యాక్ట్ ఆఫ్ మన ఎవరు సర్వీస్ సెంటర్స్ వల్ల కనుక జరిగితే దెన్ ద ప్రోడక్ట్ కమ్స్, దాంతో ఇంజురీ ఎవరికైతుంది, నాకు ఇంజురీ అయిందిగా, నేను ₹1,00,000 పెట్టి కొన్నది ఖరాబ్ అయింది, నాకు టీవీ లేదు, దెన్ ఇట్ ఈస్ అన్ లాస్ కదా. సో దట్ కమ్స్ అండర్ ద డెఫిషియన్సీ. ఓకే, డిఫెక్ట్ ఆర్ డెఫిషియన్సీ గనక ఉన్నట్లయితే ప్రోడక్ట్లో, ఆ ప్రోడక్ట్ అలాంటప్పుడు వీ కెన్ మేక్ ఏ కంప్లైంట్ ఇన్ ద కన్స్యూమర్ కోర్ట్. మోర్ ఎవర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఉంటుందండి. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి అని అంటే, an advertisement false description of the product or services, ప్రోడక్ట్ లో కానీ సర్వీసెస్ లో కానీ లేనిది ఉన్నట్టుగా గనక చెప్పి ఉన్నట్లయితే, ఫాల్స్ డిస్క్రిప్షన్ గనక ఇచ్చినట్లయితే దాన్ని మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ గా కన్సిడర్ చేస్తారు. అండ్ మనకి టాట్స్ లో అది ఉంటది, ఏది స్మోక్ బాల్ కంపెనీ, అది ఏంటండి, కాలేర్ వర్సెస్ స్మోక్ బాల్ కంపెనీ. దీంట్లో ఏంటిది,
the company will give the false advertisement. ఓకే, ఇన్ఫ్లుయెన్సా తగ్గుతుంది, తగ్గకపోతే మీ పైసలు మీకు వాపస్ చేస్తాను, ఫాల్స్ డిస్క్రిప్షన్స్ ఇస్తుంది. సో అలాంటి అవన్నీ కూడా ఏమవుతుందంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కిందికి వస్తుంది. ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అనేది సెక్షన్ 2 క్లాజ్ 28 లో చెప్పడం జరిగింది. సెక్షన్ 2 క్లాజ్ 28. ఓకే, మోరెవర్ if any advertisement which gives the false guarantee, okay, లేదా the advertisement which is likely to mislead the consumer, కన్స్యూమర్ ని మిస్లీడ్ చేసే విధంగా కనుక ఉన్నట్లయితే క్వాలిటీ అండ్ క్వాంటిటీకి సంబంధించి లేదా ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ కి సంబంధించి ఎవరైనా కన్స్యూమర్ ని మిస్లీడ్ చేసినా లేకపోతే ఫాల్స్ గ్యారంటీ ఇచ్చినా అవన్నీ కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కిందకి వస్తుంది. లేదా మ్యానుఫ్యాక్చరర్ కానీ సెల్లర్ కానీ ట్రాన్స్ఫర్స్ ఆర్ కన్వేస్ ద ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ రిప్రజెంటేషన్ గనక వాళ్ళు ఎక్స్ప్రెస్డ్ కానీ లేకపోతే ఇంప్లైడ్ ఫామ్ లో గనక వాళ్ళ కన్సెంట్ గనక చూపినట్టయితే అది కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కిందకి వస్తుంది. అంటే ఈ కన్సెంట్ దేనికి ఉండాలి? అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కి సంబంధించి గనక ఉన్నట్లయితే మాత్రమే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. ఓకే, లేదా కావాలనే డెలిబరేట్లీ కన్సీల్స్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని గనక దాచిపెట్టి ఆ ప్రోడక్ట్ ని అమ్మినట్లయితే దెన్ దట్ యాక్ట్ ఆల్సో కమ్స్ అండర్ ద మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. గాట్ ఇట్ అండి? సో నెక్స్ట్ కన్స్యూమర్, ఇప్పుడు ఇవి దీస్ ఆర్ ద డెఫినేషన్ పార్ట్ అండి. డెఫినేషన్ పార్ట్ లో వాట్ ఈస్ హూ ఇస్ ద కన్స్యూమర్, హూ కెన్ మేక్ ఎ కంప్లైంట్ అంటే ఏంటి, అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి, అండ్ వెన్ ద కంప్లైంట్ ఈస్ మేడ్, డిఫెక్ట్ అంటే ఏంటి, డెఫిషియన్సీ అంటే ఏంటి. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి అనేది మనం డెఫినేషన్ పార్ట్ లో చూసుకున్నాం. రైట్, now we will enter into the consumer యొక్క రైట్స్ ఏంటి, what are the rights given to the consumer. Okay, see, the first right given to the consumer is a right to be protected. Okay, ఒక్క నిమిషం, right to be protected. See, ఈ right to be protected అంటే ఏంటి? what do you mean by right to be protected? Against marketing of goods and services which are hazardous to the life and the property. లైఫ్ కి కానీ ప్రాపర్టీకి కానీ ఏదైనా డేంజర్ కలిగి ఉంటుంది లేదా డేంజర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డేంజర్ కాస్ చేస్తాయి అనుకున్నప్పుడు అలాంటప్పుడు కన్స్యూమర్ ని ప్రొటెక్ట్ చేసే అధికారం కన్స్యూమర్ రైట్ లో ఉంటుంది. ఓకే, సి రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అంటే కన్స్యూమర్ అనే వాడికి మ్యానుఫ్యాక్చరర్ కానీ లేదా ఈ సెల్లర్ అనేవాడు హీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ద క్వాలిటీ, పొటెన్షియాలిటీ, క్వాంటిటీ, ప్యూరిటీ, స్టాండర్డ్, ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి అతనికి తెలపాలి. తెలిపిన తర్వాత ఇఫ్ కన్స్యూమర్ పర్చేస్ దట్, ఇఫ్ దాంట్లో నుంచి ఏదైనా డిఫెక్ట్ కానీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు దెన్ దే కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ దట్ ప్రోడక్ట్. Okay, right to be informed is the second protection. Second right. Third right is a right to be assured. Right to be assured ananda. Okay, see, wherever possible access to variety of goods and services at కాంపిటేటివ్ ప్రైస్ లో ఇచ్చేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మన బిజినెస్ ఎలా ఉంటుందంటే బికాస్ ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ అపాన్ ద కాంపిటీషన్. ఒకడు 5 రూపీస్కి ఇస్తే ఒకడు 6 రూపీస్కి ఇస్తాడు, ఒక 10 రూపీస్ ప్రోడక్ట్ ఒకడు 850కి ఇస్తాడు, 9 రూపీస్కి ఇస్తాడు, 9.5కి ఇస్తాడు. ఎందుకు? దే విల్ ఇష్యూర్ దట్ ఈవెన్ వీ హ్యావ్ ద లెస్ క్వాలిటీ, అంటే ఆ లెస్ ప్రైస్ ఉన్న ద క్వాలిటీ, క్వాంటిటీ అండ్ వెరైటీ ఆఫ్ గూడ్స్ ఆ దానికి దీనికి ఏం తేడా అనేది గనక అష్యూర్ చేసి మనకి అమ్మాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు బి అష్యూర్డ్ బిఫోర్ పర్చేసింగ్ ద గుడ్. వాట్ ఈస్ ద
అండ్ ఫస్ట్ కాపీ అని ఉంటుంది. బ్రాండ్ కి ఫస్ట్ కాపీకి ఏంటి తేడా అని మనము గ్రహించుకోవాలి. ఓకే, థర్డ్, దిస్ ఇస్ ద థర్డ్ రైట్. ఫోర్త్ రైట్ ఈస్ రైట్ టు బి హర్డ్ అని అంటాడండి. ఓకే, రైట్ టు బి హర్డ్ అంటే ఇక్కడ కన్జ్యూమర్ అనేవాడు డెఫిషియన్సీ కానీ డిఫెక్ట్ గానితో గనక వచ్చినట్లయితే అతను కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఎందుకు వచ్చాడు, అసలు ఏ అవసరం కోసం వచ్చాడు అని అతనిని వినాల్సి ఉంటుంది. ఓకే, సి అండ్ టు బి అష్యూర్డ్ దట్ ద కన్స్యూమర్ ఇంట్రెస్ట్, కన్స్యూమర్ కి కలిగిన ఇంట్రెస్ట్, కన్స్యూమర్ ఒక విల్, కన్స్యూమర్ కన్సిడరేషన్ ఏదైతే ఉన్నదో అప్రాప్రియేట్ ఫార్మ్స్ లో మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాము అని అతనికి భరోసా కలిగించాలి. ఓకే, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కి రాగానే, కన్స్యూమర్ కోర్ట్ కి రాగానే నువ్వు ఎందుకు వచ్చినవా, నువ్వు ఎందుకు కొన్నావా, నువ్వు ఎందుకు తీసుకున్నావా, ఎవరిని అడిగినవా అనటానికి లేదు. నువ్వు కొన్నావా, నీకు ఇబ్బంది వచ్చిందా, నువ్వు ఇట్రా, నేను నీకు సహాయం చేస్తా, నువ్వు బాధపడవు అనేది ఆ రైట్ టు హర్డ్ అనేది కన్స్యూమర్ కి ఉండాలి. నెక్స్ట్ రైట్ వచ్చేసి రైట్ టు సీక్ రెట్రిసల్. అతను ఎప్పుడైతే కన్స్యూమర్ ప్రోడక్ట్ కొని ఆ కన్స్యూమర్ ప్రోడక్ట్ తో అతను ఇబ్బంది పడుతున్నాడో అతని ఇబ్బందిని విని అతనికి పరిష్కారం అనేది కలిగించే విధంగా మనం చూడాలి. దిస్ ఇస్ ద ఫిఫ్త్ రైట్. ఓకే, సి రైట్ టు సీక్ రెడ్రెసల్ అగైనెస్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. ఏదైనా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కానీ, రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ కానీ, ఓకే, లేదా అన్ఫేర్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఆఫ్ కన్స్యూమర్ గనక జరిగినట్లయితే అలాంటప్పుడు అతనికి ఊరట కలిగించాలి. ఊరట ఇన్ ద సెన్స్ రెమెడీ ఏంటి అనేది మనము చెప్పాలి. వాట్ ఈస్ ద రెమెడీ విచ్ విల్ బి గ్రాంటెడ్ అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చెప్పాలి. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఎప్పుడైతే ఈ కన్స్యూమర్ అనేవాడు ఈ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ తో కానీ లేకపోతే రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీస్ తో కానీ ఇబ్బంది పడినట్లయితే అలాంటప్పుడు అతనికి కావాల్సిన రైట్స్ ఏంటి అవన్నీ కూడా కోర్టు వారు జాగ్రత్తగా చూసుకొని అతనికి ఏమి రెమెడీస్ అనేది కలిగించారు. ఓకే, మోర్ ఓవర్ ద లాస్ట్ రైట్ ఈజ్ రైట్ టు కన్స్యూమర్ అవేర్నెస్. కన్స్యూమర్ అనేవాడు ప్రోడక్ట్ సొసైటీలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. సో ఇట్ ఈస్ అ సివిల్ సొసైటీ కాబట్టి దట్ పర్సన్ విల్ మూవ్ అండ్ విల్ పర్చేస్ ఎనీథింగ్ వాట్ హీ లైక్స్. సో అలాంటి పర్చేస్ చేసుకునేటప్పుడు కన్స్యూమర్ అనే వాడికి అవేర్నెస్ కలిగించాలి. బాబు, నువ్వు ఏది పడితే అది కొనకు, ప్రతి ప్రోడక్ట్కి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ చూసుకోవాలి, ఆ స్టాండర్డ్స్ లో ఇచ్చిన క్వాలిటీ క్వాంటిటీ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి, ఎక్స్పైరీ డేట్స్ చూసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే నువ్వు యొక్క ప్రోడక్ట్ కొనాలి. ఆ కొన్న తర్వాత కూడా ఆ ప్రోడక్ట్ డిఫెక్ట్ గనక ఉన్నట్లయితే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వారి మీద చర్యల యాక్షన్ తీసుకోవచ్చు అని కన్స్యూమర్ అనే వాడికి అవేర్నెస్ కలిగించాలి. దిస్ ఈజ్ ఆల్సో ద రైట్ గివెన్ అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద రైట్స్ విచ్ వీ కెన్ సీ అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. రైట్. సో కన్స్యూమర్ రెడ్రెసల్ కౌన్సిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ని ఎలా చేస్తారు అంటే డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ నేషనల్ గా డివైడ్ చేయడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ లేదా కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెంటర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అండ్ నేషనల్ లెవెల్లో అవి పెట్టడం జరుగుతుంది. ఓకే, సో లిమిట్స్ మనం తర్వాత చూద్దామండి. అసలు ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అంటే ఏంటి, స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అంటే ఏంటి చూద్దాం. ఈ డిస్ట్రిక్ట్ కింద నుంచి చూద్దామండి. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ లో ఈ కౌన్సిల్ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రతి జిల్లాలో, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఈ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, ఈ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కౌన్సిల్ కి అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. ఓకే, అది అడ్వైజ్ ఇచ్చే కౌన్సిల్ గా దానిని రూపకల్పన చేస్తారు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్. ఈ డిస్ట్రిక్ట్
కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు అని అంటే చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్, డైరెక్ట్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎవరు ఉంటారు అని అంటే కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉంటారో ఆ కలెక్టర్ ని చైర్పర్సన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ గా నియమిస్తారు. ఓకే, సో ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఈ కలెక్టర్ గారు ఏం చేస్తారు అంటే ఇంకో ఇద్దరు వ్యక్తుల్ని అపాయింట్ చేసుకుంటారు. సచ్ మెంబర్స్ ఆఫ్ అదర్ అఫీషియల్స్ ఆర్ నాన్ అఫీషియల్స్ మెంబర్ రిప్రజెంటింగ్ సచ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కౌన్సిల్. అంటే ఇద్దరు డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ తో కాకుండా ఇంకొక నార్మల్ ఇద్దరు వ్యక్తుల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి మాత్రం కంపల్సరీగా ఉమెన్ ఉండాలి, ఇంకో వ్యక్తి మాత్రం జెంట్ గా ఉండాలి. వారు అఫీషియల్ గా ఉండవచ్చు, నాన్ అఫీషియల్ మెంబర్స్ గా ఉండవచ్చు. కానీ రెస్పెక్టివ్ ఫీల్డ్ లో కానీ ఏదైనా ఒక ఫీల్డ్ లో అతను దే మస్ట్ బి ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. అంటే సోషల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఆర్ట్స్ అండ్ సైన్స్ కి సంబంధించి కానీ లాలో కానీ లేకపోతే ఎకనామిక్స్ లో కానీ ఏదో ఒక దాంట్లో మాత్రం ఎక్స్పర్ట్ అయి ఉండాలి వీళ్ళిద్దరు. ఓకే, వీళ్ళిద్దరు ప్లస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కి పెద్దలుగా నియమిస్తారు. రైట్. సో ఈ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా మీటింగ్స్ అనేది కండక్ట్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా సంవత్సరంలో 2 మీటింగ్స్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్ళు కండక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ కౌన్సిల్ షల్ మీట్ హ్యాస్ నెసెసరీ బట్ నాట్ లెస్ దాన్ 2 మీటింగ్స్ ఎవ్రీ ఇయర్. ఖచ్చితంగా 2 మీటింగ్స్ వీళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ జరగాలి. ఆ మీటింగ్ ఎందుకు జరుగుతుంది అని అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ ఎలా డెవలప్ చేయాలి, ఇంకా ఎంత ఫాస్ట్ గా మనము దాన్ని చేయొచ్చు, కన్స్యూమర్ అవేర్నెస్ ఏం జరుగుతుంది, ఎలా చేయాలి అనేది డిస్కషన్ చేస్తారు. ఓకే, సో ఈ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగాలి, ఏ టైంలో జరగాలి అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారి ఆదేశ ప్రకారంగా నడుస్తుంది అనమాట. ఓకే, సి ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏంటి అని అంటే ద మెయిన్ ఆబ్జెక్ట్ ఈజ్ దే హ్యావ్ టు రెండర్ అడ్వైజెస్ ఆన్ ప్రమోషన్స్ కి సంబంధించి ఆ అడ్వైజెస్ ఇవ్వాలి. అండ్ కన్స్యూమర్ రైట్ ని ప్రొటెక్ట్ చేయాలి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఏదైతే చెప్పాడో వాడి యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే పనే ఇది డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కౌన్సిల్ కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్. ఈ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కూడా సేమ్ ఎవరు నియమిస్తారు అని అంటే స్టేట్ గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ దీస్ కన్స్యూమర్ కౌన్సిల్. ఓకే, ఈ కౌన్సిల్ కూడా అడ్వైజరీ కౌన్సిల్ గా నియమిస్తారు. దీంట్లో చైర్పర్సన్ గా ఎవరుంటారు అని అంటే మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఆఫ్ ద స్టేట్. ఓకే, స్టేట్ గవర్నమెంట్ లో కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ మినిస్టర్ గారు ఈ చైర్పర్సన్ గా నియమిస్తారు. ఓకే, అర్థమవుతుందండి? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? హలో? yes sir. యా, ఓకే, రైట్ అండి. సో ఈ స్టేట్ కన్స్యూమర్ ఫోరం లో కూడా ఈ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద స్టేట్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో హీ విల్ బి ద హెడ్ ఆఫ్ దట్ కౌన్సిల్. ఓకే, ఇది అడ్వైజరీ కౌన్సిల్ గా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సి స్టేట్ కౌన్సిల్ విల్ హ్యావ్ సచ్ నెంబర్ ఆఫ్ other officials or non-official members, and
దే హ్యావ్ టు బి మెయింటైన్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే ఈ దీంట్లో కూడా ఎవరైతే మెంబర్స్ని అపాయింట్ చేస్తారో సేమ్ 2 మెంబర్స్ ఉంటుంది. ఆ మినిస్టర్ గారితో పాటు 2 మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ కూడా వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. 1 men and women. ఓకే. స్టేట్ కౌన్సిల్ షల్ ఆల్సో So state council shall also have such number of other officials or non-official members not exceeding 10. ఈ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే 10 మెంబర్స్ని వాళ్ళు ఆ మెంబర్స్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ మెంబర్స్ని కావాల్సినప్పుడల్లా ఈ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు అడ్వైజరీ కౌన్సిల్ కానీ లేకపోతే ఏది ఆబ్జెక్టివ్స్ దాని గురించి కానీ ఉపయోగించుకోవచ్చు. సేమ్ ఈ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు కూడా నాట్ లెస్ దాన్ 2 మీటింగ్స్ ఒక ఇయర్లో ఖచ్చితంగా వాళ్ళు నియమించుకోవాలి. ఓకే. ఏ టైంలో మీటింగ్ జరగాలి, ఏ ప్లేస్లో మీటింగ్ జరగాలి అనేది మినిస్టర్ గారు, చైర్పర్సన్, మినిస్టర్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వారు డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ అన్నీ సేమ్ అండి. స్టేట్కి కానీ నేషనల్ కానీ డిస్టిక్ కానీ ఆబ్జెక్టివ్ సేమే ఉంటుంది. ఏంటి అని అంటే అడ్వైజర్స్ ఇవ్వటము, ప్రమోషన్ గురించి ఆలోచించటము అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్స్యూమర్ రైట్స్ని మెయింటైన్ చేయటమే వీళ్ళ ఆబ్జెక్టివ్స్. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్టేట్. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో ఏం చెప్తుంది అని అంటే this is the topmost council in the Consumer Protection Act. The central government has the power to establish the Central Consumer Protection. ఇది ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఓకే. స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మాత్రము ఎవరు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ మాత్రము స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రము సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ మాత్రము సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ చైర్పర్సన్ ఎవరు ఉంటారు అని అంటే సెంట్రల్లో ఎవరైతే మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే సెంటర్లో ఉంటారో వారు ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్కి హెడ్గా నియమిస్తారు. ఓకే. రైట్. సో దీంట్లో కూడా సేమ్ మెంబర్స్ అంటే అట్మోస్ట్ 2 మెంబర్స్, 1 women 1 men ఉండాలి. కన్స్యూమర్ చైర్పర్సన్స్కి వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి. వీళ్ళ మెంబర్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, అపాయింట్ చేస్తుంది. వీళ్ళ సర్వీసెస్ ఎలా ఉండాలి అంటే దే మస్ట్ బి ఎక్స్పర్ట్ ఇన్ దట్ సర్టెన్ ఫీల్డ్స్ సచ్ యాజ్ లా కానీ, సోషల్ ఎకనామిక్స్ కానీ, లేకపోతే ఎకనామిక్స్ కానీ, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ కానీ ఏవైనా దాంట్లో దే మస్ట్ బి ఎక్స్పర్ట్. ఓకే. అండ్ అట్లీస్ట్ 1 మీటింగ్ ఫర్ ఎ ఇయర్ దే హ్యావ్ టు కండక్ట్. ఒక మీటింగ్ సంవత్సరంలో కనీసం 1 మీటింగ్ అయినా వీళ్ళు కండక్ట్ చేయాలి. The objectives ఏముంటాయి అంటే సేమ్ ఆబ్జెక్టివ్స్ అండి. The object of the Central Council shall be rendered advisors on promotions and protection to the consumer rights under the Act. ఈ యాక్ట్లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో సో ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ లో ఏదైతే రైట్స్ ఉంటాయో అవన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఈ 3 రెడ్రెసల్ సెల్స్ మీద ఉంటాయి. ఓకే. కన్వీనియంట్ బట్టి స్టేట్కి అయితే స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్లో వెళ్ళొచ్చు, డిస్టిక్ అయితే డిస్టిక్ కన్స్యూమర్ ప్రొటెక్షన్లో వెళ్ళొచ్చు, అండ్ నేషనల్ అయితే నేషనల్ కన్స్యూమర్ వెళ్ళొచ్చు. సపోజ్ ఇఫ్ ద డిస్టిక్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇచ్చిన అవార్డు కనుక మీకు నచ్చకపోతే యూ కెన్ అపీల్ ఫర్ ద స్టేట్. ఇఫ్ ద స్టేట్కి నచ్చకపోతే మన సెంట్రల్కి అపీల్కి పోవచ్చు. ఓకే.
సి ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీస్కి ఏం పవర్స్ ఉంటాయి, ఏం ఫంక్షన్స్ ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే సి దే విల్ బి హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పవర్స్ అండి. పవర్స్ టు ప్రొటెక్ట్, పవర్స్ టు ప్రమోట్, పవర్స్ టు ఎన్ఫోర్స్ ద రైట్స్ ఆఫ్ కన్స్యూమర్ యాక్ట్. కన్స్యూమర్ యాక్ట్లో ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో ప్రమోట్ ఏం చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ని ఎలా ఎన్ఫోర్స్ చేయాలి అనేది వీళ్ళకి అల్టిమేట్ పవర్ ఉంటుంది. ఓకే, కన్స్యూమర్ ప్రొటెక్షన్ లేదా కన్స్యూమర్ రైట్ ప్రకారంగా, కన్స్యూమర్ యాక్ట్ ప్రకారంగా కన్స్యూమర్ అనే వాడికి వైలేషన్ గనక ఏమైనా జరిగితే ఆ వైలేషన్ ని ప్రివెంట్ చేయడానికి వీళ్ళకి పవర్స్ ఉంటాయి. కన్స్యూమర్స్ ని అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ నుంచి ప్రివెంట్ చేయడానికి కూడా వీళ్ళకి పవర్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఏ వ్యక్తిని కూడా అతను అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ లో ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ మీద ఉంటుంది. ఓకే, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ వాళ్ళు ఫాల్స్ కానీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ రాకుండా, జనాలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మీద ఉంటుంది. అంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కనుక ఫాల్స్ కానీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, దాని ద్వారా గూడ్స్ అండ్ సర్వీసెస్ బాగా సేల్ అవుతున్నాయి, దాంతో కన్స్యూమర్స్ అనే వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు అలాంటి మిస్లీడింగ్ ని కూడా స్టాప్ చేసే అధికారము సెంట్రల్ కన్స్యూమర్ కౌన్సిల్ కి ఉంటుంది. ఓకే, ఫాల్స్ లేదా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ పబ్లికేషన్ లో ఏ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వాళ్ళ మీద ఉంటుంది. దీస్ ఆర్ ద పవర్స్ టు ప్రివెంట్ అండ్ ప్రమోట్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద రైట్స్ ని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అథారిటీస్ అండ్ ఫంక్షన్స్ గనక చూసుకున్నట్లయితే, సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఏదైనా ఒక కంపెనీ మీద ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ లేదా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ తో ఏదైనా కంపెనీ నడుస్తుంది అనుకున్నప్పుడు సుమోటో మీద కానీ, ఎంక్వైరీ చేసిన తర్వాత కానీ, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కానీ కన్స్యూమర్ రైట్స్ ని వైలేట్ చేస్తున్నారా, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ పాల్పడుతున్నారా చేసే పవర్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఉంటుంది. ఓకే, ఎంక్వైరీ చేయవచ్చు, ఇన్వెస్టిగేషన్ టు బి మేడ్ ఇన్ ద వైలేషన్ ఆఫ్ కన్స్యూమర్ రైట్స్ వైలేషన్ అవుతుందంటే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. దీనికి సంబంధించి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కి గనక ఉన్నట్లయితే సుమోటో మీద కంప్లైంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫైల్ చేయవచ్చు. దిస్ ఇస్ ద ఫంక్షన్ వాట్ ఈస్ గివెన్ టు ద సెంట్రల్ కన్స్యూమర్ కౌన్సిల్. ఓకే, మోరోవర్ సెంట్రల్ కన్స్యూమర్ ఫోరం వాళ్ళు ఏదైనా ఒక ఇష్యూ మీద మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కానీ, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కానీ, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో వైలేషన్స్ గనక జరుగుతున్నాయి అని అనుకుంటే కావాల్సినట్లయితే ఈ స్టేట్ కన్స్యూమర్ కౌన్సిల్ వాళ్ళే డిస్ట్రిక్ట్ కమిషన్ కి కానీ, స్టేట్ కమిషన్ లో కానీ కేసెస్ ఫైల్ చేయవచ్చు. ఓకే, సో ఎవరైనా గనక కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్ కి లేదా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్యూమర్ రైట్స్ లో రీసెర్చ్ చేయాల్సి వస్తుంది అనుకున్నట్లయితే కన్స్యూమర్స్ ఆ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేసే అధికారం కూడా ఆ కన్స్యూమర్ కి ఉంటుంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ లో ఉంటుంది, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కి ఉంటుంది. ఏంటండి ఏంటండి మీ వాయిస్ పోయింది సార్, ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు కూడా రాలేదా? ఇప్పుడు వస్తుంది సార్. మీరు ఒక్కసారి మీరు మీ నెట్ చెక్ చేసుకోండి, నా తరఫున కరెక్టే ఉంది. ఓకే సార్, ఓకే సార్, క్లియర్గా వస్తుంది. మీ నెట్ ప్రాబ్లం ఉండొచ్చు, క్లియర్గా వస్తుంది సార్. ఓకే, కంటిన్యూ. ఓకే, రైట్. సో ఈ కన్స్యూమర్ ఫంక్షన్స్లలో
issue safety notices to alert consumer rights. ఈ సేఫ్టీ నోటీసెస్ అనేది కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఎగనెస్ట్ దేనికి సేఫ్టీ? డేంజరస్ అండ్ హజారియస్ అన్సేఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నుంచి మీరు నోటీస్ అనేది కన్స్యూమర్కి ఇవ్వాలి. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ తీవ్రంగా వెళ్ళిపోతున్నాయి. ఇట్స్ బికమింగ్ ఎ హెడేక్ ఇన్ నవడేస్. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, మనం ఫోన్ చేయగానే ఒక అలర్ట్ నోటీస్ ని జారీ చేస్తున్నారు. ఓకే, అన్నోన్ నెంబర్స్ నుంచి గనక మీ వ్యక్తులు అంటే మీకు తెలిసిన వ్యక్తులు యాక్సిడెంట్ అయినాయని, అరెస్ట్ అయ్యారని, నేను మన డిస్ట్రిక్ట్ జడ్జి అని అలా గనక ఫోన్ చేస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. అలాగనే కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వాళ్ళు అంటే నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వాళ్ళు ఆన్ ద హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్ ద కన్స్యూమర్స్ ని దృష్టిలో పెట్టుకొని నోటీసెస్ ఎప్పటికప్పుడు జారీ చేస్తూ ఉండాలి. టు ప్రొటెక్ట్ ద కన్స్యూమర్స్ ఫ్రమ్ ద హజార్డియస్ ఆర్ డేంజరస్ గూడ్స్. ఓకే, ఒరిజినల్ దానికి మన అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే ఏంటండి? ప్రాపర్ గా ఫెయిర్ గా చేయకుండా ఏదైనా మిస్గైడ్ చేసుకున్నట్లయితే దాన్ని అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని అంటాం. ఓకే, సో అలాంటి ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏమైనా జరుగుతున్నాయి అని అనుకుంటే కన్స్యూమర్ ఫోరం వాళ్ళు ఏం చేయాలి అని అంటే నోటీసెస్ ఎప్పటికప్పుడు కన్స్యూమర్ అనేవాడికి అందిస్తూ ఉండాలి. ఓకే, మోరోవర్ powers of a central authority to refer a matter for a investigation or the others. అంటే ఎప్పుడైనా గనక ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక అథారిటీ ఉంటుంది. ఏమంటారు అని అంటే సెంట్రల్ అథారిటీ ఆఫ్టర్ రిసీవింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ కంప్లైంట్ ఆఫ్ ఆర్ డైరెక్షన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ మోషన్ అంటే సూమోటో ప్రకారంగా తీసుకున్నా లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ లేదా ఒక కంప్లైంట్ ద్వారా వచ్చిన ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే అధికారము ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఉంటుంది. ప్రైమా ఫేసి ఆఫ్ వయలేషన్ ఆఫ్ కన్స్యూమర్ రైట్ జరిగిందా లేదా, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ నడుస్తుందా లేదా, ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఉందా లేదా, ఈ యొక్క వ్యక్తి ద్వారా ఫాల్స్ మిస్లీడింగ్ ఉందా లేదా. ఓకే, విచ్ విల్ ప్రొటెక్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసే ప్రక్రియలో సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ కంప్లైంట్ కానీ లేకపోతే సూమోటో మీద కానీ ఈ ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే అధికారము ఉంటుంది. ఆఫ్టర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ సెంట్రల్ అథారిటీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఒపీనియన్ దట్ ఎస్ ఈ కంప్లైంట్ ప్రకారంగా ఒక డిఫెక్ట్ అనేది ఒక మ్యాటర్ లో ఉంది, రెగ్యులేటరీ అథారిటీస్ లో గనక వాళ్ళు డిఫెక్ట్ ని గుర్తించుకున్నారు అనుకుంటే, లేదా ఇలాంటి డిఫెక్ట్స్ లేకుండా టైం టు టైం ఈ రెగ్యులేటరీ అథారిటీస్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు ఫైల్ ఎన్ రిపోర్ట్ అండ్ లుక్ అండ్ సీ దట్ there is no irregularities in that consumer protection authorities లేదా కౌన్సిల్ లో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుందంటే సెంట్రల్ అథారిటీ వాళ్ళది. ఓకే, సపోజ్ ఈ సెంట్రల్ అథారిటీ వాళ్ళకి కంప్లైంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే సూమోటో మీద గనక ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిసీవింగ్ ద ఎవిడెన్సెస్ ఇఫ్ దే ఫైండ్స్ దట్ కన్స్యూమర్ రైట్స్ వయలేట్ అయినాయి, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ జరిగింది ఒక వ్యక్తి ద్వారా అనుకున్నప్పుడు దీస్ అథారిటీ కెన్ పాస్ సమ్ ఆర్డర్స్. కొన్ని ఆర్డర్స్ పాస్ చేయవచ్చు. ఈ సెంట్రల్ అథారిటీ వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేయవచ్చు. ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేయవచ్చు అని అంటే
రీకాల్ ఆఫ్ ద గూడ్స్. ఓకే, రీకాల్ ఆఫ్ ద గూడ్స్. ఏ గూడ్స్ అయితే డేంజరస్ ఉన్నాయో, హజారియస్ గా ఉన్నాయో సొసైటీలో, ఆ అన్ని గూడ్స్ ని తిరిగి తెప్పించుకునే ఆర్డర్స్ ఇవ్వచ్చు. విత్డ్రాల్ ఆఫ్ సర్వీసెస్. అలాంటి ప్రోడక్ట్స్ గనక ఏదైనా మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సర్వీసెస్ ని నిలిపివేయాలి. ఓకే, reimbursement of the price of goods and services so recalled to purchase of such goods and services. అంటే ఎవరైతే మార్కెట్ లో అనుభవిస్తున్నారో, అంటే కొనుక్కున్నారో, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ గూడ్స్ ని రిటర్న్ చేసేసి తిరిగి వాళ్ళకి అమౌంట్ ఇచ్చే ప్రక్రియ చేయించాలి. ఎందుకు అనంటే ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ఉంటే డేంజరస్ టు ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ కనుక అనుకున్నట్లయితే రీకాల్ ఆఫ్ దట్ చేయొచ్చు, రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఏదైనా కనుక ఉంటే దానిని డిస్కనెక్షన్ చేసి లేదా దాన్ని స్టాపేజ్ చేసే అధికారం కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వచ్చు. సెంట్రల్ అథారిటీ వాళ్ళకి ఆ పవర్స్ ఉంటాయండి. గట్ ఇట్, వినండి. సెంట్రల్ అథారిటీ వాళ్ళకి మంచి పవర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బాగానే ఉంది. ఓకే సార్, మరి పవర్స్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ టు గివ్ డైరెక్షన్ ఫర్ ద పెనాలిటీస్ ఇవ్వవచ్చా? పెనాలిటీస్ ఇస్తే ఎంతవరకు పెనాలిటీస్ ఇవ్వచ్చు? సెంట్రల్ అథారిటీ వాళ్ళు ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ దట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ కానీ, ఫాల్స్ కానీ, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి విచ్ ఎండేంజర్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్ గనక ఉన్నాయి అనుకున్నట్లయితే, లేదా కాంట్రవెన్షన్ ఆఫ్ ద కన్జ్యూమర్ రైట్ కి సంబంధించి ఏదైనా హజారియస్ ఉన్నాయి అని అనుకుంటే, అలాంటప్పుడు ద సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ తో గనక ఉన్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ పెనాలిటీని ఇంపోజ్ చేయవచ్చు. ఎవరి మీద? ఈ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, ఈ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో, ఎండార్జర్ ఎవరైతే ఉంటారో వారి మీద పెనాలిటీస్ ఇంపోజ్ చేయవచ్చు. ఎంత ఇంపోజ్ చేయవచ్చు? బై ఆర్డర్ కెన్ ఇంపోజ్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరర్ పెనాలిటీ మే ఎక్స్టెండ్ టు 10 lakh rupees. 10 లక్షల వరకు జుర్మానా పెనాలిటీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆ మ్యానుఫ్యాక్చరర్ మీద వేయవచ్చు. ఓకే, ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆ ఇంపోజ్ చేసిన ఫైన్ ఇంపోజ్ చేసిన తర్వాత కూడా సెకండ్ టైం కనుక వాడు సేమ్ అదే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ లేదా ఫాల్స్ ఇంప్రిజన్మెంట్స్ గనక ఏదైనా చేసి మళ్ళీ వాడు గనక సబ్సిక్వెంట్ కాంట్రవర్సీ అంటే మళ్ళీ గనక వాడు దొరికి మళ్ళీ గనక వాడికి పెనాల్టీ వేయాలి అనుకుంటే, అలాంటి సందర్భాలలో 50 లక్షల రూపాయల వరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీద ఆ మ్యానుఫ్యాక్చరర్ మీద వేయవచ్చు. ఓకే, గాట్ ఇట్ అండి? సార్ మీకు అర్థమవుతుందా? రైట్. సార్, ఆర్ యూ దేర్ ఇన్ ద క్లాస్? ఎంత సైలెంట్గా ఉంటే రైట్. సో మనకి ఇప్పుడు మనం చూసుకుంది ఏంటంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వాళ్ళు, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వాళ్ళు కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ సర్చ్ కానీ సీజర్ చేసే అధికారం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఉంటుందా? సర్చ్ కానీ సీజర్ కానీ చేయవచ్చా? ఓకే, ఆఫ్టర్ ప్రిలిమినరీ ఇంక్వైరీ డిస్ట్రిక్ట్ కలెక్టర్
మనకి రీజన్స్ టు బిలీవ్ దట్ అండ్ ఏ పర్సన్ హ్యాస్ వయలేటెడ్ ద కన్స్యూమర్ రైట్స్ ఆర్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ లో వాడు అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ నడుపుతున్నాడు అండ్ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు అని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కౌన్సిల్ మన సెంట్రల్ కన్స్యూమర్ కౌన్సిల్ వాళ్ళు గనక అభిప్రాయానికి గనక వస్తే, అలాంటప్పుడు ఎవరైతే ఏ మ్యానుఫ్యాక్చరర్ అయితే లేకపోతే ఏదైతే గూడ్స్ మిస్లీడింగ్ చేస్తున్నాయో అటువంటి ప్లేసెస్ కి ఎంటర్ ఇన్ టు సచ్ ప్లేసెస్ any such premises and search for any documents or records, articles, evidences కోసము సెర్చ్ చేసి సీజ్ చేసే అధికారము ఈ సెంట్రల్ అథారిటీ వాళ్ళకి ఉంటాయి. ఓకే, ఈ సెర్చ్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఆ ఇన్వెంటర్ ఆఫ్ గూడ్స్ ఆర్ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో వారికి నోటీస్ ఇవ్వాలి. ఓకే, requiring any person to produce any record, register or other documents of the article. ఆ ఆర్టికల్ కి సంబంధించి ఏదైనా వ్యక్తికి గనక ఆ రికార్డ్స్ తెప్పించుకోవాలి అని అనుకుంటే వారికి ప్రేయర్ ఇన్ఫర్మేషన్ నోటీస్ అనేది ఇవ్వాలి. ఆ నోటీస్ కూడా ఎప్పుడు ఇవ్వాలి? 20 days ముందర నోటీసు ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినాకనే సర్చ్ కానీ సీజర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, right. See, where any article is seized are subject to spread natural decay. See, the Director General గారు ఏం చేస్తారు అంటే అటువంటి ప్రోడక్ట్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మీరు సీజ్ చేసిన తర్వాత ఆ సీజ్ చేసిన ప్రోడక్ట్ డికే అవుతుంది, న్యాచురల్ డికేకి గురి అవుతుంది, అంటే కుళ్ళిపోయే తత్వం గలగా ఉన్నది అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఈ డైరెక్టర్ జనరల్ వారు ఏం చేస్తారంటే వారి ఆధ్వర్యంలో అటువంటి ఆర్టికల్ ని ల్యాబ్ కి పంపించిన తర్వాత దానిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది, కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ ద కంప్లైంట్ ఎలిజెస్ అంటే ఒక కంప్లైంట్ గనక డిఫెక్ట్ ఇన్ ద గూడ్స్ గనక ఉన్నాయి అనుకున్నట్లయితే అలాంటి డిఫెక్ట్ ప్రాపర్ అనాలిసిస్ లేదా ప్రాపర్ టెస్ట్ లేకుండా లేదా ప్రాపర్ శాంపిల్స్ లేకుండా ఆ కంప్లైంట్ ని మనం జస్టిఫై చేయలేము అనుకున్నప్పుడు అలాంటి ప్రోడక్ట్ ని శాంపుల్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శాంపుల్ దే హ్యావ్ టు సీల్డ్ అంటే సీల్డ్ చేసి అప్రోప్రియేట్ ల్యాబొరేటరీకి ఆ డైరెక్టర్ గారు పంపించాల్సి ఉంటుంది. అంటే కంప్లైంట్ ద్వారా మనకి ఏదైనా డిఫెక్ట్ జరిగింది లేదా మిస్యూజ్ జరిగింది అనుకున్నప్పుడు, డెఫిషియన్సీ ఉంది అనుకున్నప్పుడు డైరెక్టర్ గారికి అది సీజ్ చేసి ల్యాబొరేటరీకి పంపించకపోతే వాడి మీద జస్టిఫికేషన్ రాదు అనుకున్నప్పుడు మాత్రమే ఇతను కమిషన్ గారు ఆ ప్రోడక్ట్ ని ఆ ల్యాబొరేటరీకి పంపించే అధికారం ఉంటుంది. ఓకే, గాట్ ఇట్. సో ఈ రిపోర్ట్ అనేది వాళ్ళు ఏది మన ల్యాబొరేటరీకి పంపించిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ వచ్చే వరకు దే హ్యావ్ టు బేర్ పేషెన్సీ. ఓకే, సో కమిషన్ విత్ ఎ పీరియడ్ ఆఫ్ 45 days ఆర్ విచ్ సచ్ ఎక్స్టెండ్ పీరియడ్ హ్యాస్ మేబీ గ్రాంటెడ్ బై ఇట్. అంటే ఈ 45 days ఆ రిపోర్ట్ వచ్చే వరకు మనము ఓపికతో ఉండాలి. దాని తర్వాతనే వెదర్ ద కన్స్యూమర్ ప్రోడక్ట్ డిఫెక్ట్ తో ఉందా, డెఫిషియన్సీతో ఉందా, మాల్ ప్రాక్టీస్ జరిగిందా, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయా అనేది తెలిసిన తర్వాతనే అప్పుడు ఈ సర్చ్ దీనికి సంబంధించిన ఆర్డర్స్ మళ్ళీ ఫర్దర్ గా డెవలప్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్స్ సో వీళ్ళు గనక ఏదైనా ప్రోడక్ట్ డిఫెక్ట్ కానీ డెఫిషియన్సీ కానీ మిస్లీడింగ్ కానీ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ తో కానీ ఉన్నాయి అనుకున్నట్లయితే, డేంజరస్ టు ద లైఫ్ అండ్ హెజారియస్ గనక ఉన్నాయి అనుకుంటే ఏ ప్లేస్ అయినా కానీ
ఎప్పుడైనా కానీ సెర్చ్ కానీ సీజ్ చేసే అధికారము ఈ డైరెక్టర్ గారికి ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఓకే, సపోజ్ అలాంటి ఆర్టికల్స్ గనక దొరికినట్లయితే అప్పుడు డైరెక్టర్ గారు ఇంప్రిజన్మెంట్ 1 year ఇవ్వచ్చు. అప్పటికప్పుడే ఆ వ్యక్తి ఎవరైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తికి 1 సంవత్సరము ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. అండ్ ఆ వ్యక్తి మీద 10,000 రూపాయల జుర్మానా లేదా 2 కూడా అమలు చేయడానికి ఆ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ వాళ్ళకి మన సెంట్రల్ కన్స్యూమర్ వాళ్ళకి పవర్స్ ఉంటాయి. గాట్ ఇట్ అండి? అర్థమైందా? Yes, sir. Yeah. So this is all about the consumer councils which was established in the different forms. District, state, nation and state. మనం స్టేట్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లో చూసుకున్నాం కదా. టుమారో విల్ డిస్కస్ అబౌట్ ద డిస్ట్రిక్ట్ అండ్ ద నేషన్ అండ్ డిస్ట్రిక్ట్ చూసుకున్నాక ప్రోడక్ట్ లయబిలిటీస్ అంటే ఏంటి అనేది we will further move into that other sections. Okay, got it అండి? Yes, sir. Right. So we will continue the class tomorrow. If you have any doubts, you can ask me. Can you explain about Sumoto Act? Sumoto ఏం లేదండి. See, if the knowledge is upon the central government, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి స్వతహాగా ఒక నాలెడ్జ్ వచ్చింది అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మిస్యూజ్ చేస్తున్నారు లేదా మిస్గైడ్ చేస్తున్నారు లేదా మిస్యూజ్ వల్ల పబ్లిక్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని గనక సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి వచ్చింది అనుకోండి. ఓకే, then they can file the case without if no one gives the complaint, they can themselves file the case. Okay. That is called as sumoto. Sir, only central consumer forum. Sorry? Sumoto case only central ఒకటే తీసుకోవాలి. స్టేట్ అయితే స్టేట్. Sumoto case only central ఒకటే తీసుకోవాలి సార్. స్టేట్ లేదండి. స్టేట్ అయితే స్టేట్, సెంట్రల్ అయితే సెంట్రల్, డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్. ఓకే సార్, ఇది స్టేట్ కి డిస్ట్రిక్ట్ కి సెంట్రల్ కి ఇంత వాల్యూ, గూడ్స్ వాల్యూ ఇంత అని ఉంటుందా సార్? చెప్తా నేను చెప్పలేండి. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే ఓకే సార్. సార్, ఇది 20 days నోటీస్ పీరియడ్ అంటని చెప్పారు కదా సార్. 20 days అంటే మళ్ళీ మొత్తం వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు కదా సార్, అంత నోటీస్ ఇవ్వడం కరెక్ట్? కాదు, సర్చ్ సీజర్ అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ కి సంబంధించి డాక్యుమెంట్స్ గనక ఏమైనా రప్పించుకోవాలనుకుంటే 20 days టైం ఇవ్వాలి. సర్చ్ అవుతుంది కదా. అంటే మీరేమంటున్నారంటే బిఫోర్ సర్చ్ మేము వస్తున్నాము అని అంటే వాళ్ళు అలర్ట్ అవుతారు. సర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ మనం ఒక చాయ్ పత్తా గురించి అనుకుందామండి. నేనేమో ఒరిజినల్ చాయ్ పత్తా అమ్ముతా, మీరేమో డూప్లికేట్ చాయ్ పత్తా అమ్ముతున్నారు. ఓకే, మీ మీద సర్చ్ నేను సర్చ్ కానీ సీజర్ కానీ చేసిన తర్వాత అక్కడ ఇమీడియట్ గా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. అప్పుడు 20 days టైం ఇస్తా. ఏమని? మీకు ఇది ఒరిజినల్, దీనికి కాపీ రైట్ ఉంది, పేటెంట్ ఉంది అని గనక మీరు ప్రూవ్ చేయించుకుంటే నేను మిమ్మల్ని వదిలేస్తా. కాబట్టి మీకు దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉన్నా తీసుకురండి అని 20 days టైం ఇవ్వాలి. ఓకే, సో సార్, పెనాల్టీ ఫస్ట్ టైం 10 lakhs అన్నారు కదా, సెకండ్ టైం రిపీట్ చేస్తే ఎంత సార్? సెకండ్ టైం రిపీట్ చేస్తే ఫస్ట్ టైం 10 lakhs పెనాల్టీ ఇస్తారు, మళ్ళీ రిపీట్ చేస్తే పనిష్మెంట్ ఏంటి? 50 lakhs. 50 lakhs. ఓకే ఓకే, విల్ కంటిన్యూ టుమారో అండి. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ సార్.